discussed about MS Office, one of the tool that is application that is part of a MS Office. So MS Office లో ఒకనొక టూల్ అయిన MS Word గురించి డిస్కస్ చేసుకున్నాం. What type of application is Word? Any one of you please respond. What type of application is Word? MS Word అనేది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్? ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. స్నేహ, Sharmati, Sir, what is a Word? What type of application is Word? MS Word అనేది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్? అది దేనికోసం ఉపయోగపడుతుంది? MS Word ద్వారా మనం ఏ పని చేస్తాం? Typing or editing. రైట్, వెరీ గుడ్. టైపింగ్, ఎడిటింగ్ అండ్ ఫార్మాటింగ్ ది టెక్స్ట్. సో అలా చేసుకోవడానికి Formatting. అలా చేయడానికి ఉపయోగపడే అప్లికేషన్ ఏమంటే వర్డ్ ప్రాసెసర్. మర్చిపోయినారా? సో MS Word ఈజ్ ఎ వర్డ్ ప్రాసెసర్ అప్లికేషన్ విచ్ అలౌస్ అస్ టు టైప్, ఎడిట్ అండ్ ఫార్మాట్ ద టెక్స్ట్. అంటే కొన్నిసార్లు మనం ఏదైనా టెక్స్ట్ టైప్ చేసి దాన్ని ఎడిట్ చేసి ఫార్మాట్ చేసుకోవడం కోసం వర్డ్ ప్రాసెసర్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మన డాక్యుమెంట్స్, లెటర్స్ ఇలాంటివి తయారు చేసుకోవడం కోసం మనకి వర్డ్ ప్రాసెసర్ ఉపయోగపడుతుంది. అలాగే కొన్నిసార్లు మనకి క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. వీ నీడ్ టు రిప్రజెంట్ సమ్ వాల్యూస్ అండ్ వీ నీడ్ టు పర్ఫార్మ్ సమ్ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. సో అలా మనం వాల్యూస్ని రిప్రజెంట్ చేసి, అంటే వర్డ్ ప్రాసెసర్లో ఎక్కువగా మనం టెక్స్ట్నే టైప్ చేస్తూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్ వీ డూ ద మోర్ టైపింగ్ వర్క్. వర్డ్ ప్రాసెసర్తో మనకి ఎక్కువ పని ఏముంటుంది? టైపింగే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం మనము టెక్స్ట్ను టైప్ చేయడం కోసమే దాన్ని చేస్తూ ఉంటాం. మోర్ ఓవర్ డాక్యుమెంట్స్, లెటర్స్ ఇలాంటివి తయారు చేసుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కామర్స్ స్టూడెంట్స్, మీరు ఈ జర్నల్స్, లెడ్జర్స్ ఇవన్నీ తయారు చేస్తుంటారు, లేదు బ్యాలెన్స్ షీట్స్ తయారు చేస్తుంటారు. అక్కడ మీరు చేసే పని ఏముంటుంది? క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అంతేనా? ఎక్కువ రాసే పని తక్కువగా ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అలా మనం కంప్యూటర్స్ ద్వారా కూడా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు ఎక్కువ నెంబర్స్, వాల్యూస్ వాటిని రిప్రజెంట్ చేసి వాటి మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం కోసం ఉపయోగపడే అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే స్ప్రెడ్ షీట్. దాన్ని ఏమంటాం మనం? స్ప్రెడ్ షీట్. ఓకే, సో స్ప్రెడ్ షీట్ ఈజ్ అన్ అప్లికేషన్. ఇట్ ఈస్ గుడ్ మార్నింగ్ అండి. ఇట్ ఈస్ అన్ అప్లికేషన్ that is used to represents the data in the form of rows and columns. సో MS ఆఫీస్లో వర్డ్ తర్వాత MS ఎక్సెల్ అనేది ఉంది. MS ఎక్సెల్ ఈజ్ ఏ స్ప్రెడ్షీట్ అప్లికేషన్. సో బిఫోర్ స్టార్ట్ డిస్కసింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద MS ఎక్సెల్, we will briefly discuss about what is a spreadsheet. What is a spreadsheet? Does anybody have any idea what is a spreadsheet? వాట్ ఎవర్ ద టాస్క్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ యువర్ అకౌంటింగ్, మీరు చేసే అకౌంటింగ్లో మీరు చేస్తున్న ప్రతి పని, మీరు ఏవైతే అకౌంట్స్ వేస్తున్నారో అవన్నీ కూడా దే కమ్స్ అండర్ దిస్ కేటగిరీ స్ప్రెడ్ షీట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ యువర్ జర్నల్ అంటే ఏం చేస్తున్నారు? యూ విల్ హ్యావ్ ఎ పేపర్ విచ్ విల్ బి డివైడెడ్ ఇంటూ 5 కాలమ్స్. అంతేనా? జర్నల్లో 5 కాలమ్స్గా డివైడ్ చేస్తారు. ఎన్ని కాలమ్స్ డివైడ్ చేస్తారు? జర్నల్స్లో 5 కాలమ్స్ ఉంటాయి. ఎన్ని కాలమ్స్ ఉంటాయి? Can anyone tell the structure of a journal? అవును సార్. Date, particulars, LF Five number, columns. డెబిట్ టు క్రెడిట్ అంటే 5 కాలమ్స్ లో ఉంటుంది. రైట్, వెరీ గుడ్. దాని ప్రకారం డివైడ్ చేసుకుంటున్నాం. రో వైజ్, కాలం వైజ్ డేటా రాస్తాం. అంతేనా? పర్టికులర్స్ రాస్తాము, అది డెబిట్లోకి వస్తుందా, క్రెడిట్లోకి వస్తుందా, అమౌంట్ వేస్తాం. ఇలా దీని ప్రకారం రాయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ స్ప్రెడ్ షీట్. అంటే మీకు తెలియకుండానే మీరు ఈ స్ప్రెడ్ షీట్ అనే దాన్ని ఉపయోగించుకుంటున్నాం, బట్ ఇది ఫలానిది అనేది మనకి తెలియదు. సో నౌ వాట్ ఈజ్ ఏ స్ప్రెడ్ షీట్? సో ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్సెల్ గురించి పూర్తిగా డిస్కస్ చేసుకునే దానికి ముందు స్ప్రెడ్ షీట్ అంటే దాంట్లో బేసిక్ టెర్మినాలజీ ఏముంటుంది, అది ఎలా ఉపయోగించుకోవాలనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో వాట్ ఈజ్ ఎ స్ప్రెడ్ షీట్? A spreadsheet is a program that displays a data, that is, it may be text or numbers in a table and a form of rows and columns called as a worksheet. So a spreadsheet can be simply defined as the data that is represented in the form of rows and
columns, or otherwise a sheet which is divided into columns, rows and columns. ఒక షీట్ని మనం రోస్ కాలమ్స్గా డివైడ్ చేస్తుంటే డివైడ్ చేస్తుంటే దాన్ని ఏం చెప్పుకోవచ్చు? స్ప్రెడ్ షీట్. సో ఇప్పుడు మీరు జర్నల్లో ఎలాగైతే ఒక పేపర్ని 5 కాలమ్స్గా డివైడ్ చేసుకుంటున్నారో మరి రో వైజ్ రాసుకుంటూ వస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం ఏం చెప్పుకోవచ్చు? దట్ ఈస్ ఎ స్ప్రెడ్ షీట్. సో హియర్ ఏ స్ప్రెడ్ షీట్ ఈజ్ ఎ కంప్యూటర్ స్ప్రెడ్ షీట్ అంటే ఏమి? ఇట్ ఈస్ ఏ ప్రోగ్రామ్ దట్ displays the data in a form of tables. Table అంటే మనం ఆల్రెడీ తెలుసు, table is nothing but the data that is represented in the form of rows and columns. సో మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే a spreadsheet is nothing but a sheet which is divided into rows and columns. Here electronic spreadsheets are those which are a computer program which displays the content which allows to enter the content in the form of rows and columns as we do normally. మాన్యువల్గా మనం ఎలా చేస్తున్నామో ఆ విధంగా మనం డేటాని రోస్ కాలమ్స్లో ఎంటర్ చేసుకోవడానికి కంప్యూటర్ ద్వారా చేయడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటాం? ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అంటున్నాం. ఆర్ అదర్వైజ్ దే ఆల్సో కాల్డ్ as వర్క్ షీట్. స్ప్రెడ్ షీట్ అని చెప్పొచ్చు, వర్క్ షీట్ అని చెప్పొచ్చు. ఈ స్ప్రెడ్ షీట్, వర్క్ షీట్స్ ఉపయోగాలు ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ క్యాలిక్యులేషన్స్, ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ చేయడానికి వీలు కల్పిస్తాయి ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్స్. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ గురించే చెప్తున్నాను. సో దీస్ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్స్ allows us to do the automatic calculations చేయడానికి అవకాశం కల్పిస్తుంది with the help of formulas. So that we will discuss later. And the use of these spreadsheets, అవి కాకుండా ఇంకా స్ప్రెడ్షీట్స్ అనేవి మనకి ఇంకా ప్రత్యేకించి దేనికోసం ఉపయోగపడతాయి అంటే ప్రిపేర్ బడ్జెట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్. దే స్ప్రెడ్షీట్స్ allows us to prepare the charts ప్రిపేర్ చేయడానికి అవకాశం కల్పిస్తుంది. as well as the spreadsheet allows us to solve the problems that have what if kind of analysis kind of problems can be solved with the help of the spreadsheet. సో స్ప్రెడ్షీట్స్ ద్వారా మనం ఏమేమి చేసుకోవచ్చు, స్ప్రెడ్షీట్స్ వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు అంటే వీ కెన్ ప్రిపేర్ ద బడ్జెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, గ్రాఫిక్స్ చార్ట్స్ ఇలాంటివన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ వాట్ ఇఫ్ అనాలిసిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మెయింటైన్ చేయడానికి వీలు కల్పిస్తుంది. వాట్ ఇఫ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా ఈ స్ప్రెడ్షీట్స్ అనేవి ఉపయోగపడుతుంది. సో ఏమన్నా డౌట్స్ అండి ఇప్పటి వరకు? ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్, సో వాట్ ఈస్ అ వర్క్ షీట్? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏ వర్క్ షీట్ ఆర్ స్ప్రెడ్ షీట్ దే క్యాన్ బి ఇంటర్చేంజబుల్లీ యూజ్డ్. వర్క్ షీట్ అన్న స్ప్రెడ్ షీట్ అన్న మనం ఒకేలాగా వాడుకోవచ్చు. సో ఏ గ్రిడ్ విత్ రోస్ అండ్ కాలమ్స్ ఆర్ అదర్వైజ్ ఏ షీట్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. సో హియర్ ఈస్ ఏ శాంపుల్ ఆఫ్ ఎ వర్క్ షీట్. వర్క్ షీట్ అంటే ఏముంటుంది? దీస్ ఆర్ ద రోస్, దీస్ ఆర్ ది కాలమ్స్. సో రోస్ కాలమ్స్గా డివైడ్ చేయబడి ఉంటే దాన్ని ఏమంటాం? వర్క్ షీట్. వేర్ దిస్ వర్క్ షీట్ సమ్ టైమ్స్ ఆల్సో బి కాల్డ్ యాజ్ స్ప్రెడ్ షీట్. స్ప్రెడ్ షీట్ అన్న వర్క్ షీట్ అన్న రెండు ఒకటే. ఏ షీట్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఐదర్ వర్క్ షీట్ ఆర్ స్ప్రెడ్ షీట్. సో ఇక్కడ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీసు వీటిలో మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎక్కువగా వర్క్ షీట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. నార్మల్గా అయితే స్ప్రెడ్ షీట్ అని కూడా పిలవచ్చు. సో దట్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్. ఓకే, సో వాట్ ఈస్ వర్క్ షీట్? ఆర్ యు క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ఎ సెల్? సో ఈ వర్క్ షీట్స్, స్ప్రెడ్ షీట్స్ యూస్ చేసేటప్పుడు దీస్ ఆర్ ద టర్మ్స్ దట్ వీ కమ్ అక్రాస్ దట్ వీ రెగ్యులర్లీ యూస్. వాట్ ఈస్ ఎ సెల్? సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ రో అండ్ కాలమ్, row and column is called as a cell. So here one of the cell is highlighted. So here this is one column, so this is one column and this is another row. The intersection of row and column ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం? సెల్ అంటాం. సో ఇక్కడ ఏదైతే హైలైట్ చేయబడిందో దట్ ఈస్ కాల్డ్ as a cell. So the basic unit through which we perform all the operations. సో మనం వర్డ్ ప్రాసెసర్లో అయితే టెక్స్ట్ను టైప్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెల్స్ అనేది ఉపయోగించుకుంటున్నాం. సో ఏ సెల్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలమ్. నెక్స్ట్, వాట్ ద సెల్ క్యాన్ హ్యావ్ ఆర్ వాట్ థింగ్స్ దట్ వీ క్యాన్ ఎంటర్ ఇంటూ ఏ సెల్. సెల్లోకి మనం ఏ డేటాని ఎంటర్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే చెప్తున్నామో ఇక్కడ సెల్ అని చెప్తున్నామో ఈ సెల్లోకి మనము ఏం ఎంటర్ చేయొచ్చు? ద సెల్ అలోస్ అస్ ఎంటర్
three kinds of values or three kinds of data. One is labels, the other one is values and formulas. సో ఇప్పుడు మనం ఏమైతే సెల్ అని చెప్పుకుంటున్నామో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ సెల్ అని చెప్తున్నాము. ఈ సెల్లో మనం ఏం ఎంటర్ చేయొచ్చు, ఏం టైప్ చేయొచ్చు అంటే దెర్ ఆర్ త్రీ data elements or three types of data that we can enter. They are labels, values and formulas. Labels, values and formulas. So what is a label? A label is nothing but a word. Label is nothing but words or letters. మనము టెక్స్ట్ ఏదైతే or simply it is also can be called as labels are nothing but the words or letters. Words or letters, simply otherwise text. Simply it can also be called as a text. ఆల్ఫా న్యూమరిక్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేసుకుంటే దాన్ని ఏమంటున్నాం, లేబుల్ అంటున్నాం. సో లేబుల్ ఆర్ అదర్వైజ్ సింప్లీ క్యాన్ బి కాల్డ్ యాజ్ ఎ టెక్స్ట్. Label or otherwise it is called as a text. Values ante the type in which we call it as a numbers. Otherwise the value the content that will have the digits from 0 to 9 and with some special symbols plus or minus. ఇలా ఉండే వాటిని ఏమంటాం, values అంటున్నాం. Label which is also called as a text, values which are called as numbers and formulas. ఈ లేబుల్స్ వాల్యూస్ కాకుండా మనం ఇంకొక రకమైన డేటా ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఫార్ములా అంటున్నాం. సో ఏ ఫార్ములా ఎందుకు ఉపయోగపడుతుందంటే విచ్ పర్ఫార్మ్స్ ఏ క్యాలిక్యులేషన్. ఏ స్టేట్మెంట్ దట్ పర్ఫార్మ్స్ ఏ క్యాలిక్యులేషన్ is called as a formula. So that we will discuss in detail, and the formula in turn gives a result. As it performs the calculation, it will give the result. ఫార్ములా అనేది ఏం చేస్తుంది, క్యాలిక్యులేషన్ చేస్తుంది, రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్ అనేది మనకి ఐదర్ లేబుల్ కానీ వాల్యూ అయి ఉంటుంది. ఓకే, సో ఎనీ డౌట్స్? వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ దట్ వీ క్యాన్ ఎంటర్? వాట్ ఈస్ ఎ సెల్? వాట్ ఈస్ ఎ సెల్? Any one of you please respond. What is a cell? Rows, columns. The place. సరిగా వినిపించడం లేదు సార్. Okay ma. The intersection. 1 minute, once again I will repeat. A cell is nothing but the intersection of row and column. Intersection of row and column. The intersection of row and column is called as a cell. Okay. Cell is the place in which the user can enter the data or anything. So the data that we enter in Excel, in spreadsheet, the data that we enter in spreadsheet are of three types. So spreadsheet లో మనం ఎంటర్ చేసే డేటా సెల్స్లో ఎంటర్ చేస్తాం డేటాని. ఆ సెల్స్లో ఎంటర్ చేసే డేటా మూడు రకాలుగా కేటగరైజ్ చేయబడింది. Those three types are labels, value, formula. Okay, labels are nothing but the text which is sometimes also called as a text. Labels are a text which consists of words or letters or simply alphanumeric characters, alphanumeric symbols. Alphanumeric symbols ఉపయోగించి మనం ఏమైతే రాస్తామో దాన్ని labels అంటాం. And second kind of thing or data that we enter in a cell is a value. Values are nothing but the numbers on which we can perform the arithmetic operation. So numbers ki label ki value kuన్న తేడా ఏంటి అంటే లేబుల్స్ అనేవి ఆల్ఫాన్యూమరిక్ కంటెంట్, ఆల్ఫాన్యూమరిక్ అంటే ఆల్ఫాబెట్స్ అండ్ డిజిట్స్, ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరిక్ డిజిట్స్ని యూస్ చేసుకుంటుంది ఆల్ఫాన్యూమరిక్. ఓకే, వాల్యూ అనేది ఓన్లీ డిజిట్స్ని 0 to 9 అనే సింబల్ ప్లస్ మైనస్ అనేవి మాత్రమే ఉపయోగించుకుంటుంది. మరి ఈ రెండింటికి ఏంటి డిఫరెన్స్? టెక్స్ట్కి నెంబర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే నెంబర్స్ ఆర్ దోస్ ఆన్ విచ్ వీ క్యాన్ పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ సచ్ యాజ్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ అలాంటివి వాల్యూస్ మీద మనం చేయడానికి అవకాశం ఉంటుంది. లేబుల్స్ మీద మనం అరిథమెటిక్ ఆపరేషన్స్ని చేయడానికి వీలు ఉండదు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లేబుల్ అండ్ వాల్యూ. సో లేబుల్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్స్, వాల్యూస్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ డిజిట్స్ ఫ్రమ్ 0 to 9 ప్లస్ ఆర్ మైనస్. ఈ రెండు రకాల డేటా కాకుండా మనం మూడో రకమైన డేటాను కూడా ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది స్ప్రెడ్షీట్స్లో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ
formula. We can enter the formula. So what is a formula? A formula is nothing but the statement which is used to perform a calculation. Which is used to perform a calculation. ఫార్ములా అనేది ఏంటి అంటే ఒక క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగపడే స్టేట్మెంట్ని ఫార్ములా అంటాం. అది ఎలా రాయాలనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. సో ఈ ఫార్ములా క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనకి లేబుల్ కానీ వాల్యూ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ డేటా దట్ వీ కెన్ ఎంటర్ ఇన్ ఏ సెల్ ఆఫ్ ఎ స్ప్రెడ్షీట్. సో ఒక స్ప్రెడ్షీట్లో ఉన్న సెల్స్లో మనం ఎంటర్ చేసే డేటాని ఈ 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. దట్ ఈస్ లేబుల్, వాల్యూ అండ్ ఫార్ములా. ఓకే, ఆర్ యూ క్లియర్ నౌ? Clear, sir. Okay, ma. So, okay, right, very good. So, in a cell of a spreadsheet, we can enter 3 kinds of values or 3 kinds of data. ఆ 3 kinds ఏంటి అంటే లేబుల్, వాల్యూ, ఫార్ములా. ఇది గుర్తు పెట్టుకోండి. లేబుల్ అంటే ఏమి? లేబుల్ Words and letters. వర్డ్స్ అండ్ లెటర్స్. Letters. వర్డ్స్ ఆర్ లెటర్స్ అన్నాం. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ కలిసి మనం రాస్తే దాన్ని ఏమంటాం? లేబుల్ అనుకుంటున్నాం. వాల్యూ అంటే ఓన్లీ నెంబర్స్, అంటే 0 to 9, 0 to 9 ప్లస్ సింబల్ కానీ ప్లస్ మైనస్ సింబల్ కానీ యూస్ చేసుకోవచ్చు. ప్లస్ మైనస్ సింబల్ యూస్ చేసుకుంటాం. డాట్ ఇవి మాత్రమే ఉపయోగిస్తాం నెంబర్స్కి. ఓకేనా? వేరాస్ లేబుల్స్కి వచ్చినప్పుడు A to Z ఏ సింబల్ అయినా యూస్ చేసుకోవచ్చు. క్యాపిటల్ A to క్యాపిటల్ Z కావచ్చు. 0 to 9 అనే సింబల్స్, స్పెషల్ సింబల్స్ అన్నీ కూడా యూస్ చేసుకొని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. లేబుల్కి వాల్యూకి ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లేబుల్ అండ్ వాల్యూ? లేబుల్ numbers వేయం మాల్దు సార్. లేబుల్లో Table అయితే words are వర్డ్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి 0001, ఇది కూడా ఒక వర్డ్ లేబుల్ అవుతుంది. నేను 1 రాశాను, ఇది నెంబర్ అవుతుంది. 2 అనేది ఒక నెంబర్ అవుతుంది. మరి లేబుల్లో కూడా 1 2 రాయొచ్చు కదా. ఎందుకు రాయొచ్చు అంటే మనం ఈ సింబల్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పాం. ఏవేవి? స్మాల్ A to Z, క్యాపిటల్ A to Z, 0 to 9, స్పెషల్ సింబల్స్, ఇవన్నీ కూడా లేబుల్స్ కిందకి రాసుకోవచ్చు. వీటిని ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటాం. వీటన్నిటిని ఏమంటాం? ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ లేబుల్లో 1 రాశాను, ఒక సెల్లో 1 అని రాశాను, ఇంకో సెల్లో 2 అని రాశాను. ఇప్పుడు ఇది లేబుల్ నెంబర్ వాల్యూ అంటే ఇది లేబుల్ అనుకుందాం, టెక్స్ట్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్కి వాల్యూకి ఏంటి డిఫరెన్స్? 1 2 అని ఇక్కడ కూడా రాసుకోవచ్చు, వాల్యూగా కూడా రాసుకోవచ్చు. ఏంటి డిఫరెన్స్ లేబుల్కి వాల్యూకి అంటే వాల్యూ అనేవి ఏవైతే అంటున్నామో వాటిని ఓన్లీ 0 to 9 మాత్రమే ఉంటుంది, ప్లస్ మైనస్ డాట్ సింబల్స్ మాత్రమే ఉపయోగించుకుంటున్నాం. వాల్యూస్ అని ఏవైతే మనం చెప్తున్నామో వాటి మీద మనం ఏం చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం? అరిథమెటిక్ ఆపరేషన్స్ ప్లస్ అదర్ ఆపరేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అరిథమెటిక్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటి ఆపరేషన్స్ మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దేని మీద? వాల్యూస్ మీద. ఓకే, సో ఒకే రకమైన డేటాని మనం లేబుల్గా రాస్తున్నాము, వాల్యూగా రాస్తున్నాం. కానీ వాల్యూకి లేబుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే వాల్యూస్ ఆర్ దోస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ నెంబర్స్. వాటిని మనం నెంబర్స్గా అనుకుంటున్నాము. ఆ నెంబర్స్ మీద మనం ఏం చేయొచ్చు? వీ కెన్ పర్ఫార్మ్ అరిథమెటిక్ ఆపరేషన్స్ లైక్ యాడింగ్, సబ్ట్రాక్టింగ్, మల్టిప్లికేషన్, డివిజన్. అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ 2 into 3 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? వాట్ ఈస్ 2 into 3? 6. Can you multiply A into B? Can you multiply A into B? చేయొచ్చా? AB సార్. AB వస్తుందా? చేయలేం, మల్టిప్లై చేయలేం. రైట్, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లేబుల్ అండ్ వాల్యూ. Even if you write a number in a digit in a form of label, then also it is not possible to perform the arithmetic operations. Values మీద మాత్రమే మనం arithmetic operations ని perform చేయడానికి అవకాశం ఉంటుంది. That is the basic difference between label and a value. Label కి value కన్నా basic difference అది. Okay, are you clear with this? So in a cell of a spreadsheet we can enter 3 kinds of data: label, value, formula. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. Okay, next, what is a cell range? What is a cell range అంటే group of, what is a cell range? It is a group of cells that are closely together. అంటే ఒక వర్క్షీట్లో మనం ఇంతకుముందు మనం చూసాం, వర్క్షీట్లో రోసు కాలమ్స్లో ఉన్నాయి. ఆ రోసు కాలమ్స్లో ఉండే సెల్స్ని కొన్ని సెల్స్ యొక్క గ్రూప్ మనం సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే రేంజ్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రేంజ్. రేంజ్ ఇస్ నథింగ్ బట్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్.
ఓకే. నెక్స్ట్ కాలమ్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కాలమ్స్ ఆర్ నథింగ్ బట్ ద vertical divisions. Vertical divisions are called as columns and rows are called as horizontal divisions. Horizontal divisions ఏవైతే ఉంటాయో వాటిని ఏమన్నాం రోస్ అంటున్నాం. అండ్ ఈ కాలమ్స్ ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి అంటే ఇఫ్ యు టేక్ ద వర్షన్ ఎక్సెల్ 2003 వర్షన్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే 256 కాలమ్స్, 65,536 రోస్ ఉంటాయి. ఎక్సెల్ అనే స్ప్రెడ్షీట్ అప్లికేషన్లో ఈ వర్షన్లో ఎంఎస్ ఎక్సెల్ ఇస్ వన్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్. ఈ 2003 వర్షన్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయంటే 256 కాలమ్స్ ఉంటాయి. 256 కాలమ్స్, 65,536 రోస్ ఉంటుంది. 2007 అండ్ హయ్యర్ వర్షన్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 16,384 కాలమ్స్. నిలువు వరుసలు ఎన్ని ఉంటాయి 16,384, అడ్డు వరుసలు 10,48,576 రోస్. అంటే మీ ఇప్పుడు ఈ ఎక్సెల్ 2003 వర్షన్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, హౌ మెనీ కాలమ్స్ విల్ ప్రెసెంట్ ఇన్ దిస్ ఎక్సెల్ 2003? 256 కాలమ్స్ ఉన్నాయి. 256 కాలమ్స్, 65,536 రోస్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని రోస్ ఇన్ని కాలమ్స్ ఉన్నప్పుడు ఎన్ని సెల్స్ ఉంటాయి? ద నెంబర్ ఆఫ్ సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ స్ప్రెడ్షీట్ విల్ బి 256 ఇంటూ 65,536. అంతేనా? 536 ఇన్ని సెల్స్ ఉంటాయి. ఒక ఏది 2003 వర్క్షీట్ తీసుకున్నప్పుడు 2003 వర్షన్లో వర్క్షీట్ తీసుకున్నప్పుడు 256 ఇంటూ 65,536 సెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క సెల్ని మనం ఎలా గుర్తించాలి? హౌ క్యాన్ వీ ఐడెంటిఫై ఈచ్ సెల్? ఈచ్ సెల్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఇక్కడ ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇలాంటి మొత్తం ఎన్ని ఉంటాయంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఎంత వాల్యూ వస్తుందో అన్ని సెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇన్ని సెల్స్ని మనం ఎలా గుర్తించడం? ఒక స్ప్రెడ్షీట్లో రోసు కాలమ్స్లో ఉంటాయి, సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ని ఎలా గుర్తించాలి? ద సెల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ విత్ అన్ అడ్రస్ కాల్డ్ యాజ్ సెల్ అడ్రస్. సెల్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సెల్ అడ్రస్ అనేది ఉపయోగించుకుంటాం. ఆ సెల్ అడ్రస్ ఎలా ఉంటుందంటే ద సెల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ బై లైక్ దిస్. ఈచ్ కాలమ్ ఇన్ ఏ స్ప్రెడ్షీట్ అంటే నిలువు వరుసలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏబిసిడీలు ఇవ్వడం, ఆల్ఫాబెట్స్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈచ్ కాలమ్ ఈజ్ లేబుల్డ్ విత్ ఎన్ లెటర్ ఏబిసిడిఈ. ఎంతవరకు రాయొచ్చు మనం ఇలాగా? జెడ్ వరకు రాస్తాం. తర్వాత ఏం రాయాలి? సో అన్ని కాలమ్స్కి can anyone tell what is the name of the next column? How the column will be identified? ప్రతి కాలమ్ని మనం ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం, ఆల్ఫాబెట్స్తో ఐడెంటిఫై చేస్తాం. వాట్ విల్ బి ద లేబుల్ ఫర్ దిస్ కాలమ్? ఈ కాలమ్కి ఏంటి లేబుల్? జెడ్ తర్వాత ఏమొస్తుంది? ఏమైనా ఉన్నాయా? ఏ. సో జెడ్ తర్వాత వచ్చే కాలమ్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఏబి లైక్ వైజ్ ఇట్ విల్ కంటిన్యూ. ఓకే. సో ఇలా కంటిన్యూ పోతుంది. అంటే మనకున్న స్ప్రెడ్షీట్లో ప్రతి కాలంకి ఆల్ఫాబెట్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ప్రతి కాలంని ఆల్ఫాబెట్స్తో రిప్రజెంట్ చేస్తాం. ప్రతి కాలంని ఆల్ఫాబెట్స్తో ఐడెంటిఫై చేస్తాం. రోస్ని ఏం చేస్తాము? నెంబర్స్తో ఐడెంటిఫై చేస్తాం. రోస్తో నెంబర్స్తో. సెల్స్ని ఎలా తెలుసుకుంటాం? హౌ ద సెల్ ఈజ్ ఐడెంటిఫైడ్? What we are calling as a cell address. The cell address is the combination of column label కాలమ్ కునే లేబుల్, తర్వాత రో నెంబర్, కాలమ్ లేబుల్ అండ్ రో నెంబర్. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో దాన్నే సెల్ అడ్రస్గా మనం తీసుకుంటాం. సో సెల్ అడ్రస్ is the combination of, or cell address will be formed with the combination of column label and row number. So what is the address of this cell? Can anyone tell what is the address of this cell? ఇప్పుడు నేను ఏదైతే హైలైట్ చేస్తున్నానో ఆ సెల్ యొక్క అడ్రస్. సో ఈ సెల్ యొక్క అడ్రస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? కాలమ్ లేబుల్ ఫస్ట్. ఏ కాలంలో ఉంది సెల్? ప్లీజ్ ఆన్సర్. ఇప్పుడు నేను మార్క్ చేసింది, మార్క్ కనబడుతుంది కదా, సి. ఇట్ ఈస్ ఇన్ ద సిలో ఉంది. ఎన్నో రోలో ఉంది? రెండో రోలో సార్. రెండో రో. అంటే దీని అడ్రస్ ఏమవుతుందంటే C2. దిస్ అడ్రస్ ఈస్ C2.
సో దెన్ వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ పర్టికులర్, ఇప్పుడు నేను హైలైట్ చేసిన సెల్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఎంత? E, sir. E4 sir. E4, right? Four. Very good. E4. So this is how the each and every cell will be identified. సో మనకున్న ఎన్ని సెల్స్ ఉన్నా కూడా ప్రతి సెల్కి ఎలా అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని ఎలా రాస్తామంటే కాలం లేబుల్, ఫస్ట్ కాలం యొక్క లేబుల్ రాయాలి, తర్వాత రో నెంబర్ రాయాలి. కాలం లేబుల్ అండ్ రో నెంబర్. ఓకే, సో దిస్ ఈస్ ద that is what we are calling as cell address. This is a column label and row number, combination of column label and row number, A1, AB2, these are the cell addresses. Okay, what is a name box అంటే displays the name of the active cell or range. మనం స్ప్రెడ్ షీట్కి వెళ్ళినప్పుడు ఇది తెలుస్తుంది నేమ్ బాక్స్ అనేది. displays the name of the active cell or range. So what is a formula bar? Displays the data or formula stored in the active cell. So ఇవన్నీ కూడా స్ప్రెడ్ షీట్ లేఅవుట్లో మనకు కనబడుతుంది. What is an active cell? ఇది ఇంపార్టెంట్. The cell in which you are currently working. ఏ సెల్లో అయితే మనం పని చేస్తున్నాము అనే దాన్ని ఏమంటాం? యాక్టివ్ సెల్ అంటాం. ప్రస్తుతానికి మనం ఏ సెల్లో ఉన్నాము, ఒక స్ప్రెడ్ షీట్లో ఏ సెల్లో ఉన్నామో దాన్ని ఏమంటాం? యాక్టివ్ సెల్ అంటాం. అది ఎలా తెలుసుకుంటుందంటే ఏ సెల్లో అయితే మనం ఉంటామో ఆ సెల్ని ఒక థిక్ బార్డర్తో హైలైట్ చేయబడుతుంది. సో ఒక థిక్ బార్డర్తో హైలైట్ చేయడం జరుగుతుంది. దాన్నే కొన్నిసార్లు సెల్ పాయింటర్ అంటాం. దాన్ని ఏమంటాం? సెల్ పాయింటర్. దర్ విల్ బి ఎ థిక్ border indicating currently we are in a particular cell, that is called as a cell pointer. Wherever the cell pointer is, ఏ సెల్లో అయితే సెల్ పాయింటర్ ఉంటుందో ఆ సెల్ని యాక్టివ్ సెల్ అంటాం. యాక్టివ్ సెల్. వాట్ ఈస్ అ ఫంక్షన్? సో ఇన్ స్ప్రెడ్ షీట్స్ వీ క్యాన్ యూస్ ది ఫంక్షన్స్. సో ఫార్ములాస్ అని చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములాసే కొన్నిసార్లు ఫంక్షన్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ బిల్ట్ ఇన్ ఫార్ములా దట్ ఈస్ ఏ షార్ట్కట్ ఫర్ ఎ కామన్ క్యాలిక్యులేషన్ సచ్ యాజ్ అడిషన్, యావరేజ్, ఇలా ఉంటే దాన్ని ఏమంటాం? ఫంక్షన్ అంటాం. వీటన్నిటి గురించి తర్వాత చూద్దాం. సో ఫంక్షన్స్ అనేవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రెడ్షీట్స్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆపరేషన్ సింబల్స్ కొన్ని యూజ్ చేసుకోవచ్చు, విచ్ అలౌస్ us టు పర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి: అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అండ్ వీ హ్యావ్ డబుల్ ఆస్ట్రిక్స్, ఎక్స్పెన్షియేషన్ అనేది కూడా ఉంది. డబుల్ ఆస్ట్రిక్ యూజ్ చేసుకొని ఎక్స్పెన్షియేషన్ అనే ఆపరేషన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ఎ ఫార్ములా? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇన్ ఎ స్ప్రెడ్షీట్ ఆర్ ఇన్ ఎ సెల్ ఆఫ్ ఎ స్ప్రెడ్షీట్ వీ క్యాన్ ఎంటర్ 3 types of values కదా. ఏంటి ఆ 3 types of values? Labels, values, formulas. Very good. Labels, values, formulas. Naveen, very good. So labels, values and formulas. So labels అంటే ఏంటి చెప్పుకున్నాం, వాల్యూ అంటే ఏంటో చెప్పుకున్నాం. దెన్ వాట్ ఈస్ అ ఫార్ములా? Words or numbers, sir. What is Words or letters. right? So what is a formula? Formula is nothing but the combination of values, labels and cell addresses as well as operators. So మనము లేబుల్స్ని, వాల్యూస్ని, ఆపరేటర్స్ని, ఫంక్షన్స్ని కలిపి రాస్తే, సెల్ అడ్రస్ని కలిపి రాస్తే దాన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే ఫార్ములా అని చెప్పుకోవచ్చు. సో ఏ ఫార్ములా ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ లేబుల్స్ ఆర్ వాల్యూస్, సెల్ అడ్రసెస్ అండ్ ఆపరేటర్స్. ఇక్కడ ఆపరేషన్ రాసాం, ఆపరేటర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫార్ములా అనేది ఏమంటే ఫార్ములా ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్, సెల్ అడ్రసెస్ followed by operators or functions which begins with an equal to sign. Which should begin with an equal to sign. ఎప్పుడైనా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్లో ఫార్ములా రాయాలంటే ఫస్ట్ మనం ఏం రాయాల్సి ఉంటుంది? ఈక్వల్ టు. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ద ఫార్ములాస్ బిగిన్స్ విత్ ఈక్వల్ టు సైన్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఈక్వల్ టు 4 + 5. దిస్ ఈజ్ వన్ ఫార్ములా. సో 4 అనేది ఏంటి? వాల్యూ. ఈ 5 అనేది ఏంటి? వాల్యూ. ప్లస్ అనేది ఏంటి? సింబల్, ఆపరేటర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆపరేటర్. ఇక్కడ ఇదొక ఫార్ములా. ఈక్వల్ టు ఇస్ ద సింబల్ దట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ద ఫార్ములా. B1. వాట్ ఈస్ B1? B1 అంటే ఏమి? Cell number, sir. రైట్, సెల్ నెంబర్ అని చెప్పకూడదు, సెల్ అడ్రస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ అడ్రస్. సెల్ అడ్రస్ ఇంటూ B2 అంటే అర్థమేమి? ఎక్కడైతే మనం ఈ ఫార్ములా రాసుంటామో ఆ సెల్లో B1 అనే సెల్లో ఉన్న వాల్యూని B2 ఉన్న సెల్లో ఉన్న వాల్యూని మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఎ స్మాల్ షీట్ లైక్ దిస్, AB. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ 3 rows తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ సెల్లో నేను ఏం రాశానంటే ఈక్వల్ టు
A2 ఇంటూ 5 అని రాశాను. A2 ఇంటూ 5 ఎక్కడ ఈ A1లో. A1లో నేనేం రాశానంటే A1 అనే సెల్లో A2 ఇంటూ 5 అని రాశాను. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు 0 వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 10 రాశాను అనుకోండి, ఏమవుతుంది అప్పుడు A1 ఇక్కడ ఏమొస్తుంది A1లో? Can anyone tell what the value will be in this A1? So assume this is the first row and this is the second row. A1లో ఇప్పుడు ఏమొస్తుంది వాల్యూ? A2 అంటే A2లో ఎంత ఉంది? 10 A1 లో 5 వస్తుంది సార్. ఇప్పుడు A2 ఇంటూ 10 అని రాసాం. A2లో 10 రాశాను. ఇక్కడ A2లో నేను ఏం చేశాను? 10 అని రాశాను. 10 ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది? 50. A1లో ఏమొస్తుంది? 50 అని వస్తుంది. ఓకే, సో ఇలాగ ఫార్ములాస్ అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో వాట్ ఈజ్ ఏ ఫార్ములా అంటే, ఫార్ములా ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్, లేబుల్స్, సెల్ అడ్రసెస్, ఆపరేటర్స్, ఫంక్షన్స్ విచ్ బిగిన్స్ విత్ ఈక్వల్ టు సైన్. ఓకే, సో దిస్ ఈజ్ ఫార్ములా. సో ఈ స్ప్రెడ్షీట్లో మనం ఇవన్నీ కూడా రాయడం జరుగుతూ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఇప్పటి వరకు? ఎనీ డౌట్స్? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేటర్స్ మనం ఉపయోగించుకునేటప్పుడు స్ప్రెడ్షీట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మ్యాథమెటిక్స్లో ఆ ఆపరేటర్స్ని ఎవాల్యుయేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, ఫార్ములాస్లో మనం రాసుకునేటప్పుడు ఒక ఫార్ములాలో ఇలా రాయొచ్చు. 5 + 2 × 7 ఆన్సర్ ఎంత వచ్చింది? 19. 5 + 2 × 7 ఆన్సర్ 49 వచ్చి. ఏంటి డిఫరెన్స్ రెండిట్లో అంటే, ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక దానికి 5 + 2కి బ్రాకెట్స్ రాసాం. దీని అర్థం ఏమి? 5 + 2 అనేది ఫస్ట్ కంప్లీట్ చేసి తర్వాత 7తో మల్టిప్లై చేయమన్నాం. అంటే మనకు ఆన్సర్ 49 వచ్చింది. అంటే ఏమి, మనం చేసే పనిని మనం చేయాలనుకున్న ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ పారాన్సిస్ మొదట సాల్వ్ చేస్తుంది, తర్వాత ఎక్స్పోనెన్షియేషన్స్ ఉంటే మల్టిప్లికేషన్, డివిజన్స్ అనేవి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది. దీన్నే మనం మ్యాథమెటిక్స్లో చేస్తుంటాం. దీన్నే బాడ్మాస్ రూల్స్ అంటాం. మన మ్యాథమెటిక్స్లో బ్రాకెట్స్, మల్టిప్లికేషన్, డివిజన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనేది. ఓకే, సో దీని గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఎనీ డౌట్స్? ఇప్పటివరకు చెప్పిన వాటిలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, బికాస్ అక్కడ మనకి టైం తక్కువగా ఉంది, అయిపోవచ్చింది. ఎనీ డౌట్స్? No doubt, sir. నో డౌట్. ఓకే, సో వాట్ ఈస్ ఏమండి? అన్ని దానికన్నా ఇదే బాగా అర్థమైంది ఎక్సెల్. థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ ఎ స్ప్రెడ్షీట్? Wait. Sir, prepare budgets. అది యూజెస్. ప్రిపేర్ బడ్జెట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాను. స్ప్రెడ్షీట్ అంటే ఏమి? రోస్, కాలమ్స్. రైట్, వెరీ గుడ్. షీట్ డివైడెడ్ ఇంటూ రోస్ అండ్ కాలమ్స్. రోస్ కాలమ్స్గా డివైడ్ చేసిన దాన్ని మనం ఏమంటాం? స్ప్రెడ్షీట్ అంటాం. ఓకే, సో దీన్ని మళ్ళీ రేపు క్లాస్లో MS ఎక్సెల్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ స్ప్రెడ్షీట్ అప్లికేషన్. దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇంకేం డౌట్స్ లేవంటే విల్ స్టాప్ ద క్లాస్ హియర్. ఓకే, థ్యాంక్ యూ.